ఒక మసీదు గోడలపై హిందూ దేవుళ్ళ బొమ్మలు. మసీదు వైపేమో నంది చూపు, లోపలేమో శివలింగం. మరి దీన్ని శివాలయం అంటారా, లేకపోతే మసీద్ అని అంటారా? అయితే అక్కడ ఉన్నది మాత్రం మసీదు ఉంది. దీనికి కారణం ఎవరు? 16th సెంచరీలో ఔరంగజేబు హయాంలో కాశీ విశ్వనాథ ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి మసీదు నిర్మించారని అక్టోబర్ 1991లో హిందూ సంఘాలు పిటిషన్ వేశాయి. మరి అక్కడ ఉన్నది మసీదా లేకపోతే శివాలయమా అనేది తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాస్తవానికి జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకొని ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే మసీదు గోడలు ప్లెయిన్గా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం మసీదు గోడలపైన శిల్పాలు చెక్కి ఉంటుంది. కావాలంటే ఆ మసీదు వెనకాల ఉన్న గోడను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే హిందూ ఆలయంలో ఒక భాగాన్ని కూల్చి మసీదు నిర్మించారని అర్థమవుతుందని హిందూ సంఘాలు తమ పిటిషన్లో పేర్కొని అక్కడ ఉన్న మసీదును కూల్చి ఆ ప్లేస్ని గుడికి అప్పగించాలని వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. కోర్టులో వాదనలు జరుగుతున్న నిమిత్తం 2023 జూలైలో వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశం చేసింది. జ్ఞానవాపి మసీదులో 4 నెలల పాటు పురావస్తు శాఖ సర్వే నిర్వహించింది. ఆ నివేదికను కోర్టుకు కూడా సమర్పించింది. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్లు తన నివేదికలో తెలిపింది. వాటిలో తాజాగా విష్ణువు, హనుమంతుడి విగ్రహాలున్నట్లు తన నివేదికలో పేర్కొంది. ఆ విగ్రహాల్లో హనుమంతుడి విగ్రహం ఒక శిలలోనేమో పైభాగం ఉంది, ఇంకొక శిలలోనేమో కింది భాగం ఉందని పేర్కొంది. మరో విగ్రహం మధ్యయుగం నాటి కాలందని, ఇందులో సగం మనిషి సగం సర్పం ఉందని, దీన్ని విష్ణుమూర్తి అవతారం కింద పోలి ఉందని తన నివేదికలో పేర్కొంది. అలాగే శంకుచక్రాలు ధరించి ఉన్న విష్ణుమూర్తి విగ్రహం కూడా లభ్యమైనట్లు పేర్కొంది. అంతేకాక వారిచ్చిన నివేదికలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషలలో శాసనాలున్నట్లు వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇకపోతే ఏ 100 పేజీలో 200 పేజీలో కాదు, ఈ నివేదిక మొత్తం 839 పేజీలుంది. ఈ నివేదికను మొత్తం పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతి ఇచ్చింది. దీనికి అనుగుణంగా బ్యారికేడ్లు తొలగించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని గవర్నమెంట్ని ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.